నేమ్ Sneak Daniel. దిస్ ఇస్ రామ్ సార్. Okay. బిగ్ బాస్ డైలీ చూస్తావా? Yes. డైలీ. Yes. యా, నీ ఫేవరెట్ కంటెస్టెంట్ Sohel. సోహెల్. Yeah. ఓకే, సోహెల్ ఎందుకు ఇష్టం? ఉన్నాడు, అఖిల్ ఉన్నాడు. ఆయన వే ఆఫ్ గేమింగ్ మంచిగా ఉంటుంది. అవునా? ఆయన ఎంత కొట్లన్నా అది ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ హిల్ కాంప్రమైజ్. సోహెల్ కాంప్రమైజ్. సోహెల్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. యా, 25 lakhs ఇస్తామన్నాక డ్రాప్ అయ్యాడు. అది గుడ్ డెసిషన్, బ్యాడ్ డెసిషన్? గుడ్ డెసిషన్. ఎందుకంటే అతనికి అర్థమైందేమో తను రాకపోవచ్చు. ఎందుకంటే విన్ అయినా 25 వస్తుంది, విన్ కాకపోయినా 25 వస్తుంది. అందుకని గుడ్ డెసిషన్ అంటే. ఓకే, మరి సోహెల్ అంత గుడ్ పర్సన్ కదా, టైటిల్ విన్ అవుతా అనుకున్నాడా లేదా? ఎందుకు గివ్ అప్ ఇచ్చేసాడు? ఎందుకంటే బిగ్ బాస్ రన్ చేస్తున్నారు కదా, బిగ్ బాస్ అలా ఏమైనా యూజ్ ఉందా? యూత్ కానీ ఎవరికైనా యూజ్ ఉందా? యూజ్ అంటే చెప్పండి. ఏంటంటే దాని మీద కోట్స్ ఆఫ్ రూపీస్ పే చేసి రన్ అంటే చేస్తున్నారు. ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు చూస్తే. ఎలా ఉండాలి బయట ఒకవేళ ఇంట్లో కూడా లైక్ యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది కదా, హెవింగ్ తెలుస్తుంది ఇంట్లో ఎలా ఉన్నారో ఇక్కడ ఎలా ఉన్నారో. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్? సో సోహెల్. మీకు యాటిట్యూడ్ నచ్చుతుంది సోహెల్కి కొంచెం. అంటే ఎంత కొట్లాడినా కొంచెం తొందర వచ్చి మాట్లాడతాడు. సో సోహెల్ ప్రతి సీజన్ లో 4 సీజన్ వరకు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యారు. ఓన్లీ బాయ్స్ టైటిల్ విన్నర్ అయ్యారు. వై నాట్ గర్ల్స్? రీజన్ ఏంటి అంటే వాళ్ళ వే ఆఫ్ గేమింగ్ బట్టి ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ బట్టి ఉంటుంది. అంటే 4 సీజన్ వరకు గర్ల్స్ సరిగా యాటిట్యూడ్ చూపించలేదు, యాక్ట్ చేస్తున్నారు. అలా అని కాదు, అంటే వీళ్ళు ఇంకా చేంజ్ ఉంటుంది బాయ్స్కి గర్ల్స్కి అనేది. ఎవరికైనా ఒకేలాగా ఇస్తారు కదా, కానీ బాయ్స్ ఎక్కువ టాలెంట్ చూపిస్తారు గర్ల్స్ గర్ల్స్ కి టాలెంట్ ఉన్నదా? ఉంటుంది, కానీ ఎక్కువ బాయ్స్ ఉంటారు. 4 సీజన్ వరకు ఒక్క కూడా గెలుచుకోలేదు. వై? ఓటింగ్. ఓటింగ్ అంటే ఓన్లీ బాయ్స్ గర్ల్స్ ని కొంతమంది డామినేట్ చేస్తారు కదా బాయ్స్ ని గర్ల్స్ ని. హలో, నీకు చరణ్. రామ్ చరణ్. ఓకే, బిగ్ బాస్ చూస్తావా? డైలీ చూస్తావా? ఫ్రీక్వెంట్లీ 4 సీజన్స్ ఫాలో అయ్యావా? లాస్ట్ సీజన్ చూసిన, ముందు సీజన్ గుర్తులే. అవునా, ఓన్లీ ఈ సీజన్. ఓకే, ఈ సీజన్ లో నీ బెస్ట్ కంటెస్టెంట్ ఎవరికి? సోహెల్. సోహెల్. వై ఓన్లీ సోహెల్? ఏదున్నా కుల్లా అంటాడు. ఓకే ఆడ అఖిల్ యాటిట్యూడ్ చూపిస్తాడు. అభిజిత్ అంటే వాడు మైండ్ గేమ్ ఆడతాడు, అని వేరు ఉంటుంది. ఓకే, సోహెల్ ఆడితే మనకి ఉంటాడు, మన సింగర్ అయిన బిడ్డ అంటారు. అట్లా. ఓకే, బిగ్ బాస్ లో ఈ సోహెల్ గివ్ అప్ ఇచ్చేసాడు. 25 lakhs తీసేసి. అది రాంగ్ డెసిషన్, కరెక్ట్ డెసిషన్? వానికి అనిపించింది వాడు ఇచ్చిండు, ఇంకేం లేదు. ఏం లేదు. బిగ్ బాస్ రన్ చేయడంలో నీకు ఏమైనా యూజ్ ఉందా? యూజ్ అంటే వాడికి వస్తుంది టీఆర్పీ రేటింగ్, అన్ని పైసలు వస్తున్నాయి వాడు ఇస్తుంది. నీకు యూజ్ ఉందా? నాకేం లేదు. నీకేం యూజ్ లేదు. అది పబ్లిక్ ఏం యూజ్ లేదు. బిగ్ బాస్ కండక్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. దేర్ ఇస్ నో సోషల్ మెసేజ్. ఏం లేదా? ఏం లేదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నీకు నేమ్? శశాంక్. యా, బిగ్ బాస్ ఫాలో అవుతావా? డైలీ. ఓకే, నీ ఫేవరెట్ కంటెస్టెంట్? అఖిల్. ఎందుకు అఖిల్? చాలా మంచిగా ఆడతాడు, ప్రతి ఒక్క టాస్క్ సూపర్ చేస్తాడు, మంచిగా ఉంటాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు, అందుకని అఖిల్ అంటే ఇష్టం. ఏమంటే టైటిల్ ఎందుకు వినలేదు? టైటిల్ వినగాలంటే అభిజిత్కి చాలా వర్డ్స్ ముందుకెంచి ఉండే కాబట్టి అఖిల్ విన్ కాకపోయినా అందరిలాగా వచ్చినా కానీ మాకు హ్యాపీ, ఎందుకంటే అఖిల్ మా ఇష్టం ఫేవరెట్ కాబట్టి. ఇప్పుడు అఖిల్ మంచిగా ఆడుతూ ఉంటాం, గుడ్ పర్ఫార్మెన్స్. అఖిల్కే వచ్చేది కదా, వై అవును. అభిజిత్కి ఓట్లు ఎలా ఎందుకు పడింది? అంటే అఖిల్ కంటే అభిజిత్ ఇంకా చాలా షార్ప్గా ఆడింది కాబట్టి అభిజిత్కి విన్ అయ్యాడు. ఇప్పుడు అఖిల్ నెంబర్ 1 ఎందుకు అవుతాడు? అఖిల్ నెంబర్ 1 రన్నర్ ఉన్నా కానీ మాకైతే అఖిల్ నంబర్ 1. ఓకే, నీ ఫేవరెట్ కంటెస్టెంట్ అఖిల్. అఖిల్. అభిజిత్ విన్ అయ్యాడు, అవును. నువ్వు దానికి హ్యాపీ వస్తాడా? ఓకే, హ్యాపీ. దాంట్లో ఏముంది, అఖిల్ వినైనా అభిజిత్ అని వినైనా హ్యాపీ, ఏం ప్రాబ్లం లేదు, ఏం ఫరక్ ఉండదు. ఓకే, బిగ్ బాస్ కంటెస్టెంట్ బిగ్ బాస్ రన్ చేయడంలో పబ్లిక్ ఏమైనా బిగ్ బాస్ అంటే పబ్లిక్ యూజ్ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇంత చిన్న స్టేజ్కి అంత పైకి వచ్చింది. చాలా మంది చిన్న స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్లో ఛాన్సెస్ ఉంటాయి. ఉండొచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు చాలా మంది యూట్యూబింగ్ చేస్తున్నారు, చాలా మంది వాళ్ళు చిన్నగానే పైకి వస్తారు కాబట్టి, వాళ్ళు ఇప్పుడు కంటెస్టెంట్స్ చిన్నగానే పైకి వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా చూసి నేర్చుకున్నారు, అరే ఇంత కిందకి వచ్చి మనం కూడా ట్రై చేసి గిట్ట రావచ్చు కదా అని వాళ్ళ ఫీలింగ్. సీజన్ 1, 2, 3 వరకు అందులో కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళు కూడా టైటిల్ విన్ అయ్యారు. వాళ్ళ లైఫ్లో ఏమైనా సెట్ అయ్యారు? అయినా చాలా మంది సెలబ్రిటీస్ కూడా అయినారు కదా,
కౌశల్ అయినా చాలా మంది అయినారు. కౌశల్ ఇప్పుడు ఫేమ్ లో ఉన్నాడు, ఫామ్ లో ఉన్నాడు. అంతా ఏమో తెలియదు ఇక. ఓకే, బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ శివబాలాజీ ఉన్నాడు, ఫామ్ లో ఉన్నాడు అనుకుంటా, అంతా కరెక్ట్ తెలియదు ఇక. థర్డ్ విన్నర్ థర్డ్ విన్నర్ రావాలి సూర్యగంజ్ ఉన్నాడు. రైట్. యా హై బ్రో. హాయ్ బ్రో, సాహిత్. సాయి. ఓకే బ్రో, బిగ్ బాస్ చూస్తావా? అప్పుడప్పుడు బ్రో, అంటే వీకెండ్స్ అప్పుడే చూస్తారు బ్రో. యా. బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే సోహెల్. సోహెల్. యా. ఓకే, సోహెల్ విన్ కాలేదుగా మరి. విన్ కాలేజ్ టాప్ 3లో వచ్చిండు కదా. ఇలా వచ్చాడు. ఓకే, బిగ్ బాస్ లో సోహెల్ తీసుకున్న డెసిషన్ 25 lakhs అది కరెక్ట్ చేసినా రాంగ్ డెసిషన్? తను క్విట్ అవుదామని అనుకున్నాడు, ఎందుకంటే తనకు తెలిసేమో అప్పటికి కాంపిటీషన్ అనేది టఫ్ ఉంది, సో మధ్యలో డ్రాప్ అవడం బెటర్ అని, సో అందుకే తీసుకున్నాడు. ఇప్పుడు అభిజిత్ విన్ అయ్యాడు కదా, అవును. మీరు హ్యాపీ చేస్తాడా? విన్ అయినా కూడా ఏం లాభం లేదు బ్రో, ఎందుకంటే 25 lakhs ఇచ్చేసారు కదా. సో అతను అభిజిత్కి కప్ తప్ప బ్యాలెన్స్ ఏం లేదు ఇప్పుడు, ఓన్లీ చూపించుకోవడానికి విన్నర్ లాగా కప్ కూడా చూపించిండు. ఓకే, అంటే ఇంకేం రాలేదు. ఫెయిన్ విన్నర్. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లో బిగ్ బాస్ అంటేయడంలో ఏమైనా యూజ్ ఉందా లేదా? లేదు బ్రో, ఏం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ పెట్టినప్పుడు ఐపీఎల్ సీజన్ లేకున్నప్పుడు పెట్టాలి. ఐపీఎల్ బిగ్ బాస్ ఉన్నప్పుడు ఎవరైనా ఐపీఎల్ ప్రిఫర్ చేస్తారు, కానీ బిగ్ బాస్ ఎవరు ప్రిఫర్ చేస్తారు? ఓకే, ఐపీఎల్ని కంపేర్ చేస్తూ కాదు, ఓన్లీ బిగ్ బాస్ రన్ చేయడం వల్ల పబ్లిక్కి కానీ ఎవరికైనా సోషల్ మెసేజ్ ఏమైనా ఉందా? ఏం లేదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఎంటర్టైన్మెంట్ పర్పస్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్, దానికి మించి ఇంకేం లేదు. ఏం లేదు. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్. యా, మీ గుడ్ నేమ్? మాధవి. మీరు? ప్రియా. ఓకే మ్యామ్, బిగ్ బాస్ చూస్తారా? యా. డైలీ చూస్తారా? యా. ఓకే, బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్? సోహెల్. సోహెల్. వై సోహెల్? ఫ్రెండ్షిప్ గురించి బాగా తెలుసు, అందరిని అట్రాక్ట్ చేస్తాడు, బాగుంటుంది, తన క్యారెక్టర్ మంచిగా ఉంటుంది. అంటే అఖిల్ అండ్ అభిజిత్ క్యారెక్టర్ బాగోదా? కంపేర్ చేస్తే సోహెల్ బెటర్, అందరితో కలిసిపోతాడు హౌస్ లో. ఓకే, అంటే మీరు అఖిల్ అభిజిత్ నచ్చరు? నచ్చదని కాదు, వాళ్ళందరితో కంపేర్ అంటే అభి అంటే ఇష్టం, బట్ అందరిలో కంటే సోయల్ అంటే ఎక్కువ ఇష్టం. సోహెల్ అంటే ఎక్కువ ఇష్టం. ఓకే, ప్రతిసారి సీజన్ 1, 2, 3, 4 సీజన్ వరకు ఇంతవరకు ఒక లేడీ కంటెస్టెంట్ కూడా టైటిల్ విన్ కాలేదు. బికాస్ వై? ఎందుకు వాళ్ళు ఎందుకు విన్ కాలేదు? ఏమో అది ఎందుకంటే వాళ్ళు సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు. లేదు. హరియానా కూడా టాప్ 5 లో హరియానా, హారిక, బట్ అందరితో కంపేర్ చేస్తే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా కప్పు విన్ అయితేనే బిగ్ బాస్ కప్ విన్నర్ అంటారు, కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఎవరు చెప్పారు కదా. అందుకని ఎవరు మేబీ నెక్స్ట్ సీజన్ లో ఉన్నారేమో ఇంకా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు. సేమ్ లాస్ట్ సీజన్ లో కూడా ఇదే చెప్పారు చాలా వరకు అందరు పబ్లిక్. ఈసారి బిగ్ బాస్ 5 లో ఖచ్చితంగా లేడీ కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలని మేము కూడా అనుకుంటున్నాం. తప్పకుండా అవుతారు. థ్యాంక్ యూ. హలో, విజయ్. విజయ్ మీరు బిగ్ బాస్ చూస్తారా? ఇంతకుముందు ఎప్పుడో ఒక ఫస్ట్ ఎపిసోడ్స్ అయితే చూసాను, కానీ ఆ తర్వాత మానేశాను. ఎందుకు చూడట్లేదు? అది చూస్తే పెద్ద తలకాయ నొప్పి, హెడేక్, అన్ని క్యారెక్టర్సే ఉంటారు అందులో, మాట్లాడేది అదే, చూపించేది అదే, అలాంటి స్టఫ్ మనకు వద్దు. సో అందుకే వాడాను. ఇంట్రెస్ట్ లేదు బిగ్ బాస్ చూడలేదు. అసలు లేదు, ఇంట్లో ఎవరు చూడరు కూడా, అందుకే. క్రోర్స్ ఆఫ్ రూపీస్ పే చేసి బిగ్ బాస్ రన్ చేస్తున్నారు కదా, దానివల్ల ఏమైనా యూస్ ఉందా? ఎనీ యూస్? చెప్తున్నా కదా, అసలు యూస్లెస్, టైం వేస్ట్, మన క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ కాస్త పోతుంది. కొంతమంది ఏమంటున్నారంటే బిగ్ బాస్ వల్ల కొంతమంది యాక్టర్స్కి గుర్తింపు వస్తుంది, ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్స్ వస్తుంది అని అంటున్నారు. అది కరెక్టా? ఆ ప్లాట్ఫామ్ అనేది మనకు వేరే కూడా కావచ్చు, దిస్ ఇస్ నాట్ ది ఓన్లీ ప్లాట్ఫామ్ కదా. అంటే వాళ్ళు కూడా వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారా? ఎవరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే వస్తున్నారో? ఆఫ్ కోర్స్ వాళ్ళు మైట్ బి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. పల్లవి. యా మ్యామ్, బిగ్ బాస్ చూస్తారా మ్యామ్? మీ డైలీ చూస్తుంటాను. డైలీ చూస్తున్నారా? ఓకే మ్యామ్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అభిజిత్. ఎందుకు మ్యామ్ అభిజిత్? అఖిల్ ఉన్నాడు, సోహెల్ కూడా ఉన్నారు కదా. అంటే ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా బాగా ఎక్స్ప్రెస్ చేయకుండా ఈక్వల్గా తీసుకొని బాగా ఎక్సైట్గా ఆడు. చాలా ఎక్సైట్గా మంచిగా ఆడతాడు అభిజిత్. ఓకే,
బిగ్ బాస్ లో రేస్ లో ఇతను కూడా ఉన్నాడు కదా, సోహెల్ అండ్ అఖిల. వాళ్ళ గురించి ఏమైనా ఫీవర్స్? సోహెల్ ఫస్ట్లో కొంచెం బాగా ఎమోషనల్, బాగా కోపంగా ఉండేది, కానీ తర్వాత మంచిగా బాగానే చేస్తుంది. అఖిల్ ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఓకే పర్లేదు, కానీ అందరిలోకి వెళ్ళి అభిజిత్ కొంచెం బెస్ట్. బిగ్ బాస్ రన్ చేయడం వల్ల ఏమైనా యూస్ ఉందా పబ్లిక్ కానీ మీకు కానీ? రన్ చేయడం వల్ల అంటే ఇప్పుడు మనల్ని ఎవ్రీ టైం ఒకరు అబ్జర్వ్ చేస్తుంటే ఒకలాగా ఉంటాము, అబ్జర్వ్ చేయనప్పుడు ఒకలా ఉంటాము. కానీ అబ్జర్వ్ చేసినప్పుడు కూడా మనము ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ మనం ఎట్లా లైఫ్ లీడ్ చేయాలనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. మహేష్ బిగ్ బాస్ చూస్తారా మీరు? లేదు చూడండి. చూడరా? ఇంతవరకు ఒకసారి కూడా చూడరా? మొన్న ఫైనల్ చూసాను. ఎందుకు చూడరా? అంటే నాకు అది ఏం అర్థం కాదంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించదు అది. యా, అందరు ఎంటర్టైన్మెంట్ కోసం బిగ్ బాస్ మంచిది అంటారు, మరి మీరు చూడండి. ఏమో ఎప్పుడు చూడలే, నాకు అంత అందరు అంటారు కానీ అందులో ఏముందో కూడా నాకు అంత అందరు అనే అంత ఏముందో తెలుస్తలేదు నాకు అందులో. అంటే ఇప్పుడు బిగ్ బాస్ రన్ చేయడం వల్ల ఏం యూజ్ లేదు, వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ మనీ అంటున్నారా? నేను అట్లానే అంటున్నాను, అంటే ఎవరి ఇష్టం వాళ్ళే కదా, నాకు అదేం ఇష్టం లేదు అంతగా. ఏదో మొన్న మా ఫ్రెండ్ చెప్పాడని ఫైనల్ చూశాను, అంటే ఫైనల్లో నాకు అంత ఏం అనిపించలేదు. లాస్ట్లో మెగాస్టార్ వచ్చిండు, కొంచెం మంచిగా ఎంటర్టైన్ అయింది అంతే, కానీ ఇంత ఇంకేం అనిపించలేదు నాకు. బిగ్ బాస్ వల్ల మీకేం యూజ్ లేదు? నాకే అసలు ఎవరికి యూజ్ లేదు బిగ్ బాస్ వల్ల. పబ్లిక్ ఎవరికి లేదు? లేదు, యూజ్ లేదు. కొందరికి యూజ్ ఉంది అంటున్నారు, కంటెస్టెంట్లు ఉన్నారు, కంటెస్టెంట్లకి లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో అని అంటున్నారు. అది నిజం? వాళ్ళకు ఉంటుందేమో, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ కంటెంట్ వాళ్ళకు ఉంటుంది, చూసే వాళ్ళకి ఏముంటుంది, ఎంటర్టైన్మెంట్ అంటే ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా లేదు అని మేము అంటున్నాం. ఎందుకంటే బిగ్ బాస్ 4 seasons వరకు ఇంతవరకు ఒక్కరు కూడా డెవలప్ అయిన సిచ్యువేషన్స్, ఒక్కరైనా పేమెంట్ సిచ్యువేషన్ లేదు. అవును, నిజమే అంటే నాకు తెలియదు సరిగా. అంటే బిగ్ బాస్ 3 జరిగిపోరు కదా, 3లో మరి కొంచెం చూశాను, అంటే అది కూడా చూడలే, అంటే వాళ్ళు ఎవరు సక్సెస్ అయినట్టు నాకు కూడా అనిపించలేదు. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ గురుప్రసాద్. మీరు బిగ్ బాస్ ఫాలో అవుతారా? లేదు, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అంటే ఎవరంటే నేను చెప్పలేను, అంటే నాకు సరిగ్గా వాళ్ళు ఎవరు కూడా తెలియదు, నేను అంతగా పట్టించుకొని ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటుంది. అందులో కొంతమంది హీరోస్ కూడా ఉన్నారు, లైక్ అభిజిత్ హీరో అండ్ సోహెల్ సమ్ యాంకరింగ్ పార్ట్ చేశాడు. ఓకే, గుర్తించలేదా లాస్ట్ యాంకర్? లేదు అసలు నేను మ్యాక్సిమం చూడండి, ఏదో అట్లా ఏదన్నా మెస్లో తినేటప్పుడు అలా టీవీలో వస్తుంటే బిగ్ బాస్ ఇలా జరుగుతుంది అని ఎవరికి అలా చూసి వెళ్ళిపోతాను అంతే, అంతమంది నేను. మీరు చూడండి, బిగ్ బాస్ రన్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందా పబ్లిక్కి కానీ ఎవరికి యూజ్ ఉండదు, వాళ్ళకి యూజ్, మనకేం యూజ్ ఉండదు కదా. వాళ్ళకు ఉంటుందా? వాళ్ళకు ఉంటుంది యూజ్, జనాలకి ఏం యూజ్ ఉంటుంది, కాకపోతే ఎంటర్టైన్మెంట్ తప్ప జనాలకి. ఓన్లీ ఎంటర్టైన్మెంట్, దెర్ ఇస్ నో మెసేజ్, సోషల్ మెసేజ్. ఐ డోంట్ నో బై. బిగ్ బాస్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ పెట్టి రన్ చేస్తున్నారు కదా, అది ఎవరికి యూజ్ అవుతుంది? ఒకటి ఎంటర్టైన్మెంట్ మనకా లేకపోతే వాళ్ళగా? వాళ్ళకి యూజ్ అవుతుంది బ్రో. వాళ్ళకి యూజ్ హలో, కావ్య. బిగ్ బాస్ చూస్తారా? చూసారండి. డైలీ చూస్తారా? అవును. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? అభిజిత్. ఓకే, అభిజిత్ టైటిల్తో పాటు ఇంకా సోహెల్ కూడా ఉన్నాడు, వీళ్ళు విన్ అవుతారు. యాక్చువల్లీ నేను అఖిల్ విన్ అవుతాడేమో అనుకున్నాను, కానీ అభిజిత్ విన్ అయ్యాడు. ఇంకా బిగ్ బాస్ రన్ చేయడంలో ఏమైనా యూజ్ ఉందా? యూజ్ అంటే ఏదో టైం పాస్. సోషల్ మెసేజ్ అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు, సెలబ్రిటీస్ ఎట్లా ఉంటారో మనకు చెప్తారు అంతే, అందులో యూస్ఫుల్ అంతేం లేదు. హాయ్ సార్. హలో, యస్ సార్. మీ గుడ్ నేమ్ సార్? పవన్ కుమార్. యస్ సార్. బిగ్ బాస్ చూస్తారా సార్? చూస్తామండి, రెగ్యులర్గా చూస్తాము, డైలీ ఫాలో. యస్ సార్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అభిజిత్. అవునా? అభిజిత్ టైటిల్ విన్ అయ్యారు. ఓకే, అభిజిత్ టైటిల్ అంటే మా అభిజిత్ మా ఫేవరెట్, ఎందుకంటే ఆయన బిహేవియర్ బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి, ఇంకా అందులో ఆయన టైటిల్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే. రాజేందర్. చూడనండి. ఓకే ఓకే. అన్న మీ పేరు? నా పేరు చిరంజీవి. ఓకే అన్న, బిగ్ బాస్ చూస్తారా మీరు? చూడరా? అసలే శ్యామ్ అన్న. అన్న మీరు బిగ్ బాస్ చూస్తారా?
చూస్తారు, మా ఇంట్లో చూస్తారన్న, కానీ అర్థం కాదన్న. వాళ్ళు అంటే ఏమేమో ఆడుతుంటారు కదా, అసలు గేమ్ అనేది అర్థం కాదు నాకు. అసలు అది ఏందో అర్థం కాదు. వేస్ట్ ఆఫ్ టైం అంటే సెలబ్రిటీసే అన్న, మంచిగా ఊర్లోకి ఇస్తారా ఛాన్స్? అది ఇయ్యరు కదా. మరి ఇయ్యరు ఎందుకని, ఇంకా వాళ్ళే గెలిస్తే. గంగా అంటే ఆమె కూడా సెలబ్రిటీ ఇప్పుడు, అంటే రీసెంట్గా ఆమె కూడా సెలబ్రిటీ అయింది అన్న, రిపోర్టర్గా. ఇప్పుడు నాలాంటి కామన్ మ్యాన్కి ఇస్తారా? అభిజిత్ అంటే ఆయన ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వెల్ సెటిల్డే. మరి మన లాంటి వాళ్ళ పరిస్థితి ఏందన్న? మరి చూస్తే ఏం లాభం? చూస్తే ప్రాక్టికల్ ఉండాలి కదా మనకు కూడా. యా హాయ్ మ్యామ్, మీ గుడ్ నేమ్? లక్ష్మి. యా మ్యామ్, బిగ్ బాస్ ఫాలో అవుతారా? అంతగా చూడండి, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఎందుకు చూస్తారు? అప్పుడప్పుడు అంటే అమ్మ టీవీ పెట్టినప్పుడు చూస్తూ ఉంటాను అంతే, నేనే పర్టికులర్గా వెళ్ళి చూడను. ఎందుకంటే దాంట్లో కాన్సెప్ట్ ఏం నాకు కనిపించదు, ఎప్పుడు చూసినా గొడవలు అలా చెప్పేసి నేను ఎక్కువ తీసుకున్నది. బిగ్ బాస్ రన్ చేయడం వల్ల ఏమైనా యూస్ ఉందా? యూజ్ అంటే ఎలా అనిపిస్తుంది అంటే, బయట చిల్లర వాళ్ళు గొడవ పడుతుంటారు కదా, అదే గొడవని వాళ్ళు బిగ్ బాస్లో షో వేసి చూపిస్తున్నారు అనిపిస్తుంది నాకు, అంతే, అంతకుమించి ఏం లేదు. వేస్ట్, మనీ కూడా వేస్ట్. అదంతా పాలిటిక్స్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. వాళ్ళు ఎవరిని విన్ చేయాలనుకుంటే వాళ్ళని విన్ చేస్తారు అంతే. ఎవరికి కెమెరాలో ఎక్కువ, పక్కన కెమెరా లోపల ఏం జరిగిందో తెలియదు, దానిలో రికార్డ్ అయింది వాళ్ళు చెప్తారు, దాని లోపల చాలా పాలిటిక్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరినైతే చూపించాలనుకుంటారో వాళ్ళని చూపిస్తారు. నా పేరు రామకృష్ణ అండి. బిగ్ బాస్ చాలా 2-3 టైమ్స్ చూశాను, కానీ ఒకటి అనిపిస్తుంది, బిగ్ బాస్ ఎందుకు, అది దేనికోసం అసలు పెట్టారు? దేనికంటే సమాజానికి ఉపయోగపడేది ఏమైనా ఉంటే దాంట్లో ఉపయోగపడే కంటెంట్ ఏమైనా ఉండదు. ఇంట్లో కొట్లాటల సంసారాలు బయట వేసినట్టు ఉంటుంది, ఒక ఇళ్ళలో పెట్టేసి అది దట్ ఈస్ నాట్ ద థింగ్. ఒకళ్ళు ఏమైనా పనికొచ్చేది ఉంటే, ఒకళ్ళు బిగ్ బాస్లో నిజంగా పెట్టేది ఉంటే, ఒక రైతులను పెట్టుంటే, ఒక పొలం సంబంధించిన అసలు సమస్యలు ఏమొచ్చినాయి. ఈరోజు రైతులు ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఎంతోమంది నిరుద్యోగ సమస్య ఉంది, వీటి మీద పెట్టుంటే సంథింగ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దట్. రైతులే బిగ్ బాస్ షోలోకి వస్తే మీరు చూస్తారా టీవీ? ఖచ్చితంగా, నేనే కాదు తెలంగాణ మొత్తం చూస్తుంది అది, డ్యామ్ షూర్ అండి, రాసి పెట్టుకోండి. రైతులు చూడకపోతే ఇంకా దేనికండి? మనం తింటుంది, మనం ఈరోజు ఇంత తింటున్నాం, 3 పూటలు తింటున్నామంటే రైతు పడితేనే కదా, రైతు పండిస్తేనే మనం తింటున్నాం. ఈరోజు బిగ్ బాస్లో నాగార్జున సపట్లు కొడుతుండు, చిరంజీవి ఆహా ఓహో అంటుండ్రు, వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు ఆహా ఓహో అంటున్నారు. వీళ్ళు నువ్వున్నట్టు వెళ్ళి చిరంజీవి కాలు మొక్కుతూనే ఉన్నారు. ఆ భజనలు, వాట్ ఈస్ దట్ భజన? అది న్యాచురాలిటీ లేదు. నువ్వు అట్లా నేను ఇట్లా అని వాళ్ళ కౌగిలించుకొని ఏడపడము. ఇంట్లో అయ్యమ్మకి తిండి పెట్టరు, కానీ అయ్యమ్మ నాకు తిండి పెట్టరు అంటే మొత్తుకుంటే ఏడవారు, కానీ ఆడ స్క్రీన్ కూడా కనబడగానే వలవలే ఏడుస్తుంటారు. అంటే చిరంజీవి మించి, యాక్చువల్గా చిరంజీవి గొప్ప నటుడు, చిరంజీవి మించి నటులు బిగ్ బాస్లో ఉన్నారు అనమాట నాకు తెలిసిన. ఇట్స్ మై అభిప్రాయం. అది ఎవరు ఎట్లా అనుకుంటారో నాకు తెలియదు, కానీ అది నా అభిప్రాయం ఉంటుంది. చాలా క్రోడ్స్ ఆఫ్ రూపీస్ పే చేసి దాన్ని రన్ చేస్తున్నారు కదా, అదంతా వేస్ట్ ఆఫ్ టైం. టీఆర్పీ కోసం అండి, ఏం లేదండి, ఒక వస్తువు టీఆర్పీ కోసం మనం అందరం చూడడం అని. కంపేర్ చేస్తే మీకు ఒకటి అడుగుతాను, బిగ్ బాస్ వల్ల ఏమైనా యూజ్ ఉందా? లేదు. బిగ్ బాస్ చూడడం వల్ల ఆ ఆడియన్స్కి ఏమైనా పనికొచ్చేది ఉందా? ఏమైనా తింటప్పుడు ఆడేమైంది ఈడేమైండు అంటే ఇంట్లో సంసారాన్ని బాజార్ నేసి చూపెట్టడం అంటే అది కరెక్ట్ కాదండి. అది ఇదిగో ఒక ఇంట్లో ఉండి వాళ్ళు ఏం చేసుకుంటారు. అది యాక్చువల్గా ఇంతకుముందు అమెరికాలో ఇక్కడ షో జరిగింది, దాన్ని ఇండియాలో బిగ్ బాస్ అని పెట్టి అమితాబ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ వాళ్ళు పెట్టి తీశారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాగార్జున చిరంజీవులు పెట్టి తీపిస్తున్నారు. అంటే వెనుక ప్రెజర్ పెట్టి యాడ్స్ కోసము, ఇది మన యాడ్స్ కోసం ఇట్స్ కార్పొరేట్ కల్చర్ అనమాట అంతే. బట్ ఆ కార్పొరేట్ కల్చర్ని కూడా మనకు ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లో ఒక పనికొచ్చే విధానం చేసి ఉంటే చాలామందికి తెలుస్తుంది. నా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఒక రైతు అంటాడు, రైతే కాదు ప్రతి ఇంట్లో కూడా ఒక రైతు ఉంటాడు. ఎందుకు మీ కిచెన్ గార్డెన్ ఓపెన్ చేయరు? ఎందుకు ఒక కిచెన్ గార్డెన్ చిన్న వర్మి కంపోస్ట్ పెట్టి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఏది తడి చెత్త పొడి చెత్త అని ఉంది, దాని గురించి ఎక్కువ పెట్టలేదు. అవి కిచెన్ గార్డెన్ కింద యూజ్ చేస్తే నువ్వు కొత్తిమీర పుదీనా అన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు, ఒక పెట్టేసుకొని. యూజ్ ఆల్సో ఏ ఫార్మర్, యువర్ ఆల్సో ఏ ఫార్మర్. అలాంటివి పెట్టకుండా ఏదో బిగ్ బాస్ అని షో అని వాడు వీడిని తిట్టిండు, వాడిని తిట్టిండు, వాడు దుప్పట్ల దూరిని, వాట్ ఇస్ దిస్? ఇట్స్ నథింగ్ యూజ్ అంటే సమాజానికి ఉపయోగపడేది అయితే ఏం లేదు. ఇక ఏమైనా ఉపయోగపడేది ఉంటే వాళ్ళకు ఉపయోగపడతారు. టీఆర్పీ రేటింగ్ కోసం యూజ్ చేశారండి. ఇంకా ఇట్స్ అంతే అండి, అంతకుమించి మనం ఏం చేయలేమండి. ఇక ఒక టీఆర్పీ కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడేది చూస్తే ఖచ్చితంగా చూస్తారండి. ఒకటి చెప్తాను మీకు అండి, మంచి ఫుడ్ పెడితే ఎంత దూరం అంటే ప్యాడేస్ పోయినా ప్యాడేస్ వెళ్ళి బిర్యానీ తింటారు. ఎందుకంటే అంటే అక్కడ బాగుంటుందని చాలా ఒక టాక్. అలాగే మంచి తీయండి. నేను బిగ్ బాస్ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, ఇక తర్వాత కంటెస్టెంట్ కూడా రైతులను పెట్టండి. ఒక రైతుని, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని, వీళ్ళని పెట్టండి.
రైతులు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, ఎందుకు పంట పండించండు. ఇప్పుడు మా అయ్యున్నాడు, మా అయ్య 10 ఎకరాలు సంపాదించండు, మా అయ్యదో పొలం పనులు చేస్తుండవు, నేను చేయట్లేదు. నేను ఆపట్లు ఓపట్లేదు. వాట్ ఇస్ ద రీజన్? ఎందుకు ఈ గ్యాప్ ఏర్పడింది? పొలం పని చేస్తే పిల్లని వాడు ఏడు, పొలం పనులు చేస్తే ఎవడు దేకడు, పొలం పనులు చేస్తే ఆడు మట్టి పార పనులు చేసుకుంటుండ్రా బాబా అనుకుంటారు. ఇలా యాటిట్యూడ్ అనేది డెవలప్ అయింది. సో అదంతా పంటుంది. ఒకప్పుడు కుల వృత్తులు ఉండేటి, ప్రతి ఓడ దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డిగ్రీ, కానీ అది కూడా పట్టించుకోవట్లేదు. అది ఏమంటే నా కంప్యూటర్ కింద కూర్చోవాలి, ఏసీలో కుందాలి, సాఫ్ట్వేర్, గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, అందులో డూడీలు దొరికితే చాలు, మాకు 40-50 వేలు జీతం వస్తే చాలు, మాకు 40-50 లక్షల కట్నాలు వస్తే చాలు, పెళ్లి చేసుకుని హ్యాపీ కార్లో తిరుగుతాం. ఇది స్టేటస్ చూస్తారు తప్పితే అరే నేను నాగలు పడతాను, నేను దున్నుతాను, నేను పొలం పని చేస్తాను, పంట పండిస్తాను, ఓ 10 మందికి అదే ఒక ఉపాధి, అది ఒక స్కిల్. దాన్ని అంతా ఎన్కరేజ్ చేశారు. ఐటీ అన్నది కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఇవన్నీ కొద్దిగా బిగ్ బాస్లో కూడా కొద్దిగా చూపిస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. నా కోసంగా చాలామంది నాలుగు వాళ్ళు కూడా క్వశ్చన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, మీ గుడ్ నేమ్? హరి. సార్ మీరు బిగ్ బాస్ ఫాలో అవుతారా? ఫాలో అయ్యేవాడిని. చూస్తారా డైలీ? బై డిఫాల్ట్, ఎందుకంటే మా ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ ఇంట్రెస్టింగ్గా ఫ్యామిలీ కూర్చునేది అదే టైం కదా. ఓకే, ఫ్యామిలీతో కలిసి చూస్తారా? ఓకే. ఓకే సార్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అలా స్పెసిఫిక్గా లేదు, బట్ అభిజిత్ కొంచెం పాజిటివ్గా అనిపించేది. మీకైతే అభిజిత్ పాజిటివ్ అనిపించింది. ఓకే, అదే పాజిటివ్లో ఈ సోహెల్ అండ్ అఖిల్ లేరా సార్? సోహెల్ కూడా ఉన్నాడు. యాక్చువల్లీ సోహెల్ కూడా బాగానే ఆడాడు. ఓకే, సోహెల్ ఈ డెసిషన్ తీసుకున్నాడు, 25 lakhs ఇస్తాను, డ్రాప్ అవుతావు అంటే ఆ డ్రాప్ అవుతాను, డ్రాప్ అయ్యాడు. ఓకే. డెసిషన్ ఆ టైంలో తను అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా తను గుడ్ డిసిషన్ తను ఎందుకంటే ఎవరు వచ్చి మనకేమి ఇచ్చేది ఏం లేదు కదా, వాళ్ళ ప్రకారంగా వాళ్ళది ఫైన్. ఆప్షన్ వచ్చింది అతనికి. అవును, ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకున్నాడు. దట్స్ ఇట్. ఒకవేళ అతని ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరున్నా అంటే మనం మెంటల్లీ ఒకవేళ మనం అలాంటి పొజిషన్లో ఉన్నా కానీ సేమ్ అదే సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేవాళ్ళేమో. అండ్ బిగ్ బాస్ రన్ చేయడంలో ఏమైనా యూజ్ ఉందా? బిగ్ బాస్ రన్ చేయడంలో నాకు పెద్దగా యూజ్ ఏం లేదు. వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైం. వేస్ట్ ఆఫ్ టైం అని జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఎవరంటే బై డిఫాల్ట్ సాయంత్రం కాగానే ఫ్యామిలీతో పాటు కూర్చొని కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా ఆలోచిస్తాం. చూసే వాళ్ళ గురించి కాదు, కండక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు crores of rupees ఒక బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. ఓకే. ఎంతో మనీ స్పెండ్ చేస్తున్నారు దాని మీద. దానివల్ల ఏమైనా యూజ్, అది యూజ్ అవుతుందా? అమౌంట్ వేస్ట్ అవుతుంది. సొసైటీకి ఏమన్నా మంచి జరుగుతుందా దానివల్ల? బిగ్ బాస్ వల్ల ఏం లేదు. ఓన్లీ వాళ్ళ టీఆర్పీ రేట్ కోసం బిగ్ బాస్. టీఆర్పీ ఆబ్వియస్లీ టీఆర్పీ. బిజినెస్ పరంగా. థ్యాంక్ యూ.